హాయ్ గాయ్స్, రహస్యం ఇదం జగత్ ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. మరి ఓటీటీలోకి వచ్చాక ఈ మూవీని చూడొచ్చా లేదా అంటే, ఇది విజువల్గా బాగున్నప్పటికీ స్టోరీ టెల్లింగ్లో చాలా ల్యాగ్ తీసుకున్నారు అనే ఫీలింగ్ అయితే ఓవరాల్గా కలిగింది. ఒక ఫ్రెండ్స్ ఇక స్టోరీ లైన్ విషయానికి వెళ్తే, హీరోయిన్ ఇండియా వెళ్ళిపోవడంతో తనతోనే ఉండాలి అని చెప్పి హీరోస్ ఇండియా షిఫ్ట్ అవ్వాలనుకుంటాడు. అలా అనుకునేటప్పుడు అనుకోకుండా వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని పెను మార్పులు, ఆ తర్వాత హీరో ఏం చేశాడు, అసలు ట్రైన్ ట్రావెల్ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ రివ్యూ విషయానికి వస్తే, స్టార్టింగ్ శ్రీరాముడి ఉంగరంతో మొదలెట్టిన ఈ స్టోరీ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసినప్పటికీ, హీరో అమెరికా నుండి ఇండియాని షిఫ్ట్ అవుతాం అని చెప్పే వరకు బాగానే అనిపిస్తుంది. తర్వాత మాత్రం వాళ్ళు ఒక పార్టీలోకి వెళ్ళటం, ఆ తర్వాత కొన్ని జరిగిన జెట్స్, ఇవన్నిటిని చాలా టైం తీసుకున్నారు. ట్రైన్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ని పెట్టి దాన్ని ఎప్పుడో సెకండ్ హాఫ్లో ఓపెన్ చేశారు. అంతవరకు మూవీ చాలా స్లో నెరేషన్ అనిపించింది. విజువల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా లొకేషన్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. వైట్ ఎలిఫెంట్ అనే డ్రగ్ కోసం చూపిస్తారు. ఇలా కొత్త కొత్త కాన్సెప్ట్ని మనకి చూపించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ స్టోరీ టెల్లింగ్లో నెరేషన్లో ఫెయిల్ అయ్యారు అనిపించింది. ఇక మూవీ పాజిటివ్ సిస్టమ్కి వస్తే, మంచి సినిమాటోగ్రఫీ మరియు తీసుకున్న స్టోరీ కొంతవరకు డిఫరెంట్గా అనిపించింది. స్టార్టింగ్లో మనకి చూపించే ఉంగరం సీన్స్ మరియు ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్లు కొంతవరకు బాగానే అనిపించాయి. నెగిటివ్ సిస్టమ్స్కి వస్తే టూ ల్యాగ్ మరియు స్లో నెరేషన్ ఈ మూవీలో ఉన్న స్టోరీని చాలా వరకు డామినేట్ చేసాయి. అందువల్ల మనకి బోరింగ్ ఫీలింగ్ కలుగుతుంది. రెగ్యులర్గా మూవీస్ చూసేవాళ్ళు ఇది ఒక బోరింగ్ మూవీగా ఫీల్ అవుతారు. మెయిన్ కాన్సెప్ట్ని పక్కన పెట్టి అదర్ వాటిని ఎక్కువగా చూపించడం వల్ల మూవీ చాలా స్లో అని అయింది అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఓవరాల్గా ఈ మూవీని చూడొచ్చా అంటే, బిలో యావరేజ్ మూవీ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇక మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ని షేర్ చేయండి. మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.